అండి ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు, ఎంతటి మహానుభావుడు రా అనిపిస్తుంది. అంత గొప్పగా మాట్లాడాడు. తల్లి దగ్గరికి ఆ మరదలు పిల్లల్ని ఓదారుస్తూ వెళ్ళంటాడు, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటాడు. ఎందుకమ్మా ఏడుస్తారు? మనం అనుకున్నవి జరుగుతాయా? లోకంలో ఒకడున్నాడు, వాడు ఈ మాంసనేత్రానికి దొరకడు, కానీ వాడు జంత్రగాడై ఈ అన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. వాడు ఈ లోకములన్నిటినీ హేళగా సృజిస్తాడు, ప్రాణులను సృష్టిస్తాడు. ఆయన ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం ఉంచుతాడు. ఎప్పుడు లయం చేసేయాలనుకుంటాడో అప్పుడు లయం చేసేస్తాడు. ఆయన మీద ఆధారపడుతుంది తప్ప